ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు ఇంకొక 2 బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చూపిస్తాను అండ్ సింపుల్ కల్షం మేకింగ్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైతే క్లోజింగ్ ఉంటుందో అంటే ట్రయాంగిల్లో ఫుల్ లెంత్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని దాన్ని మనం జనరల్గా పేపర్ ఫోల్డ్ ఎలా చేస్తామో ఫ్యాన్ లాగా అనమాట ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్స్ అన్నది వేసుకోవాలి. ఇది కూడా నేను షార్ట్స్లో పెట్టకుండా వీడియో రూపంలో ఎందుకు చేశానంటే చాలామందికి అంటే ఫాస్ట్గా పెట్టడం వల్ల అర్థం కావట్లేదు అంటున్నారు. సో అందుకని ఇలా కొంచెం స్లోగా చూపిస్తే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇలా కంప్లీట్గా ఎండింగ్ వరకు కూడా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఏవైతే 2 కోన్స్లా కనిపిస్తున్నాయో అది మాత్రం అలా చూస్తూ ఉండండి. 2 సెపరేట్గా వస్తున్నాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఏదైతే ప్లెయిన్ సైడ్ ఉందో దాన్ని పట్టుకొని ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి కదా మనకి, జస్ట్ ఇలా మనం శారీ కుచ్చులు ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటామో ఇలా చూపిస్తున్న విధంగా వాటిని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఏవైతే ఎండింగ్స్ వచ్చాయో అటువైపు కాకుండా ప్లెయిన్ వచ్చిన వైపుకి ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్స్ చేసుకోవాలి. 2 వైపులా కూడా సమానంగా సెంటర్కి వచ్చేంత వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇన్ కేస్ మీరు సైజ్ బ్యాంగిల్స్ ఏవైతే 2 ఉంటాయి, 2-4 ఉంటాయి, 2-6 ఉంటాయి, ఇన్ కేస్ పెద్ద బ్యాంగిల్స్ అనుకోండి ఈ ఫోల్డ్ అన్నది కొంచెం లూజ్గా చేసుకోవచ్చు రోలింగ్ అన్నది. అండ్ ఇన్ కేస్ చిన్నవనుకోండి ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. లేదనుకుంటే లూజ్గా చేసుకోవచ్చు. మీరు చేసుకున్న సైజ్ బట్టే ఉంటుంది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజు ఉంటుంది కాబట్టి మీకోసం చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ అందులోకి వెళ్ళలేదు అని అనుకుంటారు కాబట్టి సైజుని బట్టి మనం రోల్ అనేది కొంచెం టైట్గా చేసుకోవటమో లూజ్గా చేసుకోవటమో చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఫైనల్గా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఏవైతే బ్యాంగిల్స్ ఉన్నాయో కొంతమంది అన్నారు అలాంటి బ్యాంగిల్స్ ఉండవు కదండి అంటే అలాంటివనే కాదండి. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని నేను చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర ఎటువంటి బ్యాంగిల్స్ ఉంటే ఆ బ్యాంగిల్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది 6 బ్యాంగిల్స్ ఇస్తారు, కొంతమంది 1 డజన్ ఇస్తారు. సో దాన్ని బట్టి ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో నా దగ్గర బాగుంటాయి కదా అని ఇవి పెట్టాను అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి పసుపు, కుంకుమ, అరటిపళ్ళు అంటే మనం తాంబూలం ఏదైతే ఇస్తామో అదంతా కూడా ఇందులో మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈ డైరెక్షన్ కూడా ఏంటంటే నేను ఒకటి మీకు అడ్డంగా పెట్టి చూపిస్తున్నాను. ఇలా మీకు కంఫర్ట్ అయితే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా నిలువుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ముందు రోజే మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసి ఇది కూడా ఒక స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా 4 సైడ్స్ కూడా స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా మనం చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో మనం ఇలానే ఫోల్డ్ చేసుకున్నాము, కానీ ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 4 కప్స్ గేమ్ ఆడుతుంటాం కదా. సో అలా ఏంటంటే ఇలా 4 కార్నర్స్ని కూడా మనం ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే స్క్వేర్ని కాస్త ఒక 4 ట్రయాంగిల్స్ కింద మనం తీసుకురావాలి ఇలా సెంటర్కి. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా 4 కప్ గేమ్ అని ఎందుకన్నానో? సో ఇలా అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని ఇక్కడ నేను పిన్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఓన్లీ ఇది కూడా ఏంటంటే 2 ఎడ్జెస్ మాత్రమే మనం బ్యాంగిల్స్ పెట్టి అలా చేసుకుంటున్నాము. అండ్ మీరు ఎక్కువ బ్యాంగిల్స్ ఇస్తే ఎక్కువే పెట్టుకోండి, సింగిల్ బ్యాంగిల్ అయితే సింగిల్, ఎందుకంటే ఇందులో పెద్దగా బరువేం ఉండదు కాబట్టి ఇబ్బంది అయితే ఏం రాదు. సో ఇలా స్ట్రాంగ్ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి కదా అని నేను పెట్టాను అంతే. సో చూసారు కదా, ఇలా పెట్టేసిన తర్వాత ఏవైతే ఐటమ్స్ మనం ఇవ్వాలి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం మిడిల్లో పెట్టేసేయాలి. సో చూసారు కదా, పెద్ద స్టేపుల్ కొంచెం యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఫోల్డింగ్స్ చేసేటప్పుడు చిన్న స్టేపుల్ అయితే అందులో పట్టదు. సో ఇలా స్టిక్కర్స్, బ్యాంగిల్స్, ఆకు, చెక్క, ఒక్క ఏం పెట్టాలనుకుని ఇలా పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ చేసి మళ్ళీ పిన్ చేసేసుకుంటున్నాను. ఇలా పిన్ చేయకపోయినా కూడా దీనికి ప్రాబ్లం లేదు, బట్ ఇన్ కేస్ తీసుకెళ్లే వాళ్ళు కొంచెం ఏమైనా ఊగింది అంటే ఇబ్బంది పడతారు. సో చూసారు కదా, 2 టైప్స్ ఆఫ్ ఇది అయింది. అది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ మోడల్లో కనిపిస్తుంది కదా. సో ఇది కూడా అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్, షేర్, కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు వచ్చేసాము కలశం ఫోల్డింగ్ చాలా సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా చేయండి. ఇలా బ్లౌజ్ పీస్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇలా 3 ఫోల్డ్స్ అన్నది వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు సన్నగా కావాలి అనుకుంటే 4 ఫోల్డ్స్ వేసుకోవచ్చు. అంటే హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఆ లెంత్ని నేను హాఫ్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఫోల్డ్ చేశాను అన్నది. ఇప్పుడు లెంత్ అన్నది మనకి తగ్గిపోతుంది అనమాట. సో ఎవరికైతే పర్ఫెక్ట్గా రాదు అనుకుంటారో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి ఇలా ట్రయాంగిల్లా ఫోల్డ్ చేసి ఒకసారి ఇటు వచ్చిందంటే ఫోల్డింగ్, ఒకసారి పైకి వెళ్ళాలి, అంతేనండి, అంతకుమించి ఏమీ లేదు. ఇలా హాఫ్గా చేయటం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందో అదంతా కూడా ఇలా చూపిస్తున్న విధంగా లోపలికి పెట్టేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా.
చాలామంది కష్టం కష్టం అనుకుంటారు, చాలా సింపుల్గా చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.